మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలన్నారు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. మహిళల అభ్యున్నతికి గత ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. నాగారం ఎస్సీ కార్పొరేషన్ ప్రో ఫ్యాషన్ అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 నెలల పాటు కుట్టు శిక్షణ పొందిన 70 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్, కౌన్సిలర్లు, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, ప్రో ఫ్యాషన్ అభయ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఇంకా వేరే మా లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కానీ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎవరికైతే మహిళలు ఇంట్లో ఖాళీ కూర్చొని బేజారైతుంటే వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చి మిషన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అది కూడా చాలా లాంగ్ బ్యాక్స్ అని కూడా ట్రైనింగ్ అయి ఉన్నారు. ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. రేపు లాల్గడ్డి మలక్పేటలో శనివారం నాడు దమ్మాయిగూడెంలో ఇక్కడ కూడా 65 మిషన్లు కూడా అవి కూడా మొదటి సంది కూడా ట్రైనింగ్ అయినాయి. అక్కడ కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఏది ఏమైనా మా మహిళా సోదరులకు ఒకటే చెప్పండి, మీరు మంచిగా స్కిల్ ఉన్నది, మీరు ఒంటింటికే పరిమితం కాకుండా ఇది ఒక మామూలుదే ఈ ట్రైనింగ్ అనేది, ఇది మామూలు విషయం. మీకు ఈ ట్రైన్ అయ్యి కుట్టు మిషన్ తోటి అయితే ఒక మినిమం మీ మట్టుకు ఖర్చులకు మీ భర్త మీద ఆధారపడకుండా మీ ట్రైన్ అయ్యి కొద్దిగా స్టార్టింగ్ మీరు ఈ పని నేర్చుకున్నారనుకో, మీకు ఆ సుచిత్ర సంగతి చెప్తా. నేను ఎంపీ ఉన్నప్పుడు 7 ఏళ్ల ముందు ఆమెను చూసిన, అప్పుడు కూడా ఉషమ్మని కూడా చూసిన, అభయస్థం అప్పటి సంది కూడా అభయ వాళ్ళు సంస్థ నడిపిస్తున్నారు. నరసింహారెడ్డిని కూడా చూసిన, ఆయన హోటల్లోనే పెట్టిండు ఒకసారి 7 సంవత్సరాల ముందు. ఆమె పరిస్థితి చాలా బాధ ఘోరంగా ఉంది. ఇవాళ ఆమె ఇప్పుడే మల్లేశాన చెప్పిండు 4 లక్షల నెలకు సంపాదిస్తుందంటే ఎంత హక్కు. చాలా మీ మాదిరిగానే ఉషా పక్కకు బాధపడుకుంటా, ఏడ్చుకుంటా, ఇబ్బంది పడుకుంటూ ఉంటుండే. ఈరోజు నెలకు 4 లక్షలు సంపాదిస్తూ మంచి వ్యాపారం, బట్టల వ్యాపారం చేస్తూ మంచిగా స్కిల్ తోటి ఇప్పుడు మీకు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉషా అమ్మ అమెరికా పోయినా కానీ ఆమెనే ఉండి ఇదంతా ఆర్గనైజ్ చేసి పంచుతుందంటే మీకు ఎంత ధైర్యం వచ్చేసి పని చేస్తుంటేనే ధైర్యం వస్తుందమ్మా. మీరు ముందు రావాలి, ఇళ్ళకి వెళ్ళి బయటికి రావాలి, వస్తే పని చేయాలి. ఇప్పుడు భర్తలే చేయాలి, మీరే